వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ పై మండలిలో మాట్లాడారు మంత్రి కొల్లు రవీంద్ర. నకిలీ మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసినట్టుగా చెప్పారు మంత్రి. త్వరలో నిజాలు వెలుగులోకి వస్తాయని అన్నారు ఆయన. లిక్కర్ షాపుల ఓనర్లు తప్పు చేస్తే జరిమానా విధిస్తున్నట్టుగా ప్రకటించారు. రెండోసారి గానీ తప్పు చేసినట్టు తెలిస్తే లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. లిక్కర్ పాలసీని పారదర్శకంగా అమలు చేస్తున్నట్టుగా చెప్పారు మంత్రి కొల్లు రవీంద్ర. ఎందుకంటే 1924లో మరి ఎవరున్నారు అధ్యక్ష 65,918 కేసులు ఉన్నాయి అధ్యక్ష. అంటే మరి కోవిడ్ టైంలో కూడా 9,129 కేసులు వాళ్ళు కట్టినాయి అధ్యక్ష. కోవిడ్ టైం 2021లో. అంటే దానికని మేము ఏం చేసామంటే నాన్ డ్యూటీ పెయిడ్లు ఇక్కడ కూడా విపరీతంగా ఉంది అధ్యక్ష. అవన్నీ కూడా కంట్రోల్ చేసాం. కొత్త పాలసీ తీసుకొచ్చాం. బ్రాండ్లు అధ్యక్ష బూమ్ అని ఏవో బ్రాండ్లు పెట్టేసి ఎంతమంది ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాన్ని కూడా విచారణ జరుగుతుంది. వస్తాయి అన్నీ వస్తాయి, ప్రతిదీ వస్తుంది. కొద్దిగా సమయం అండి ప్లీజ్. కొద్దిగా విచారణ పూర్తయిన తర్వాత అన్నీ వస్తాయండి, చెప్తాం. అన్ని వివరాల తర్వాత తర్వాత అధ్యక్ష ఇప్పుడు బిఫోర్ జూన్ మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే నాటికి 21,143 కేసులు ఉన్నాయి అధ్యక్ష. ఇది తర్వాత ఆఫ్టర్ జూన్ 2024లో గణనీయంగా తగ్గినాయి అధ్యక్ష. ఎందుకంటే మేము కేసులు కడుతున్నాం, ఎక్కడా కూడా పెట్టడానికి వీల్లేదని చెప్పేసి చాలా స్ట్రిక్ట్గా ఉన్నాం. 8,897 25వ సంవత్సరంలో 9,600 కేసులు పెట్టడం జరిగింది అధ్యక్ష. దాంట్లో 22 షాపులు సస్పెండ్ చేశాం అధ్యక్ష. ఆ సస్పెండ్ చేసినటువంటి షాపుల దగ్గర నుంచి కూడా ఫైన్స్ అన్ని కూడా వసూలు చేయడం జరుగుతుంది. ఇంకా రెండోసారి వాళ్ళు కానీ చేస్తే షాపుని క్యాన్సిల్ చేయడం కూడా జరుగుతుంది అధ్యక్ష. ఎక్కడ